పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో శివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ర్యాలీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాజ్యసభ సభ్యుల పిల్లి సుభాష్ చంద్రబోస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చొరవతో రోడ్డు ఆధునీకరణ. కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ జాతి పేరుతో విమర్శించడం సరికాదని, వ్యక్తిగత రాజకీయాలు జాతికి ఆపాదించవద్దని హెచ్చరించిన తాళ్లరేవు మండల అగ్నికుల క్షత్రియులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో శివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ర్యాలీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాజ్యసభ సభ్యుల పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. అక్కడ ఉన్న 3 ప్రచార రథాలకు శివాలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రకాష్ కొబ్బరికాయ కొట్టి కోటిపల్లి గ్రామం నుంచి గంగవరం గ్రామం వరకు బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జెడ్పీటీసీలు ఓబులనేని వరలక్ష్మి, వనం సుబ్బారావు, మేర్నేడి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు పంపన నాగమణి, సుబ్బారావు, అంబటి భవానీ, మాతా భారతి మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పండుల గోవిందరాజు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెట్టా శ్రీనివాసరావు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలా స్లోగా బల్లన్నీ వెళ్ళిపోయి అలాగా వెళ్ళిపోండి. దాటండి, సైడ్ కొద్ది మధ్యలో ఉండాలి. కార్యకర్తల బళ్ళని కూడా ఎదరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. చంద్రబాబు గారికి సాగర స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరీ మోగించడానికి కోటిపల్లి సోమేశ్వర దేవస్థానం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తనయులు పిల్లి ఐపోలవరం మండలం ఎదురులంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీనేత కొండ వీరన్నబాబు గద్దె వద్ద వీరభద్రులు వీరగరికమ్మ సంబర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గద్దె వద్ద పూజలు చేశారు. అనంతరం వీరభద్రులను గ్రామంలో మేళతాళాలు, బాజాబాజింత్రీల నడుమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలలో యానం కనకాలపేటకు చెందిన నవతరం యూత్ అధ్యక్షులు కోన సత్తయ్య ఇంట్లో వెలిసిన వీరగనికమ్మను గద్దెలో అప్పచెప్పడం జరిగింది. కోన సత్తమ్మ కుటుంబ సభ్యులు సంబరంలో పాల్గొని పూజలు చేశారు. నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ये बैग తాళరేవు మండలం తాళరేవు బైపాస్ రోడ్డు చెంతన వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దర్శనం యాత్ర నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దివ్యమైన ఆశీస్సులు పొందారు. అనంతరం రాత్రికి కనుల విందుగా పడి పూజ జరిగింది. వార్షికోత్సవ సందర్భంగా మాఘశుద్ధ దశమి సోమవారం ఈరోజు ఉదయం 5:30 నుంచి స్వామివారి ఆలయం నందు కన్యమూల గణపతికి మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలిగాపురత రూపైన లక్ష్మీదేవి అమ్మవారికి మరియు శ్రీ ధర్మశాస్త్ర స్వామివారికి పంచామృత అభిషేకములు, నూతన వస్త్ర అలంకరణము, తదుపరి నవగ్రహ లక్ష్మీ గణపతి మండపారాధన, లక్ష్మీ గణపతి ఆహ్వానము జరిగినది. అదేవిధంగా స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరిగినది. సాయంత్రం 5:30 నుంచి స్వామివారి ఆలయ ప్రాంగణందు 10 గంటల మడికి పడి పూజా కార్యక్రమము మరియు 6:30 నుంచి స్వామివారికి పుష్పాభిషేకం కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ కోరుతున్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురం బాడవ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ రహదారిని నాయకులు పట్టించుకోకపోవడంతో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చొరవతో ఈ రోడ్డుకు మోక్షం లభించింది. పొన్నాడ చొరవ తీసుకుని సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డుకు ప్రభుత్వం నుంచి ₹1,30,00,000 మంజూరు చేయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైస్ ఎంపీపీ మట్టపర్తి సురేష్ మాట్లాడుతూ గతంలో విశ్వరూప్ చొరవతో ఈ రోడ్డును వేయించడం జరిగిందని, మధ్యలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్డును అసలు పట్టించుకోలేదని, ప్రస్తుతం పొన్నాడ సతీష్ చొరవతో మరలా ఈ రోడ్డుకు మోక్షం లభించిందని అన్నారు. అందుకే మరలా పొన్నాడ సతీష్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పొన్నాడ సతీష్ను శాసనసభ్యునిగా గెలిపించి రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోకి అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. గతంలో గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా ముమ్మడివరం నెగ్గినప్పుడు ఈ రోడ్డు వేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కనీసం టీడీపీ గవర్నమెంట్లో కూడా కనీసం మట్టేసే పరిస్థితి అయితే లేదు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు చొరవ తీసుకొని ₹1,30,00,000 గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. మరి ఒక నెల రోజుల లోపులోనే ఈ రోడ్డు పూర్తవుతుంది. ఆయనకి మా గ్రామం తరపున, అయినాపురం గ్రామ పంచాయతీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేమంతా కూడా ఆయన వెంట నడుస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చే విధంగా మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముమ్మిడివరం మండలం అనాథవరం గుబ్బలవారిపాలెంలో ఆదివారం రాత్రి కొబ్బరి చెట్టును ఢీకొనడంతో 2 యువకులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురానికి చెందిన హర్ష అక్కడికక్కడే మృతి చెందగా మామిడికుదురు మండలం పెద్ద పట్నం లంకకు చెందిన అనిల్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అమలాపురంకు చెందిన ఎండమూరి లోకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో, రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో శెట్టిబలిజ సంఘీయులు, పెద్ద హరిజల పేట నుంచి, కుమ్మరి సావరం నుంచి ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు భారీ సంఖ్యలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది.
టీడీపీ పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. 300 మందికి పైగా పార్టీలో చేరారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు, తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు అగ్రికుల క్షత్రియ సోదరులందరూ కూడా కలిసి ఈ సోదరులందరూ కూడా ఎంతో అభిమానంతో నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ప్రయాణం చేసి సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వెంటనే మీ వెంట మేము ఉంటామని చెప్పి అగ్రికుల క్షత్రియ పేటంతా కూడా నా సోదరులందరూ ముందుకు రావడం, మా సోదరుడు అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని మన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన రామన్నాను, అదేవిధంగా మన అభ్యర్థమైనటువంటి రామారాయణ కూడా ఈరోజు వచ్చారు ముందుకి. మీరందరూ కూడా ఆ చేతుల మీదుగా జాయిన్ అయ్యి మన పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్టీ ఎవరికి ఆదేశిస్తే మనందరం కూడా విజయాన్ని కృషి చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రామచంద్రపురం నియోజకవర్గం తీసుకొస్తామని చెప్పేసి పేరు చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. విషయాలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ఇటీవలనే నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రేవు శ్రీని గారు పశ్చిమ గోదావరి జిల్లాలో చిత్తలపూడి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భం అందరికీ కూడా తెలుసు. ఆ రోజు నుంచి నా బాధ్యత తీరిపోయింది, తెలుగుదేశం పార్టీలో చేరిపోయానని అనుకోకుండా రేవు శ్రీని గారు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో తీసుకురావాలని మరలా మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసే కార్యక్రమం తీసుకున్నారు నిన్నటి నుండి. ఈ రోజు కూడా మధ్యపాల వచ్చి అగ్నికుల క్షత్రియ సోదరులందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఎప్పటి నుండో రేవు శ్రీని గారు సుపరిచితులు. మీకే కష్టం వచ్చినా రేవు శ్రీని గారు అందుబాటులో ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి నాయకత్వంలో మీరు పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ ఇక్కడ 2 మాటలు చెబుతాను. రేపు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ మధ్యలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అందిస్తాం. అనేది మొదటిది. మీ ఇంట్లో ఎంతమంది అన్నవాళ్ళంటే అంతమందికి ఒక్కొక్కరికి నెలకి 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. రావడం వారిని కూడా కలుపుకుని ఈ పార్టీని బలోపేతం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ అందరినీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా రేవు శ్రీని గారి యొక్క నాయకత్వంలో పార్టీలోకి రావాలని స్వాగతిస్తున్నాను. ఆ తర్వాత పేటల్లోకి వెళ్లి ఎస్సీ సోదరుల్ని, బీసీ సోదరులు, ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ సోదరుల్ని, అలాగే ఓసీ సోదరులు, కాపు సోదరుల్ని, అలాగే ఎవరైనా వివిధ కులాలు, ఎందుకంటే ఒక కులం ఉంటే రాజకీయం కాదు, అన్ని కులాలు కలిసికట్టుగా ఉంటేనే రాజకీయం, అన్ని కులాలు ఐక్యతగా ఉంటేనే రాజకీయం. మన కులాన్ని ప్రేమించుకోవచ్చు కానీ ఇతర కులాలను ద్వేషించకూడదు.
అన్ని కులాలు ముందుకు పోయే పరిస్థితిని మరి రేవు శ్రీను గారు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు జాయినింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి సహకరించవలసిందిగా కోరుతూ నేను నిన్ననే కూడా జాయినింగ్ కార్యక్రమానికి రావాలి. నేను అనుకోకుండా తాడేపల్లిగూడెంలో నాకు కార్యక్రమం ఉండటం వల్ల మరి శ్రీను గారిని కార్యక్రమం కొనసాగించండి, జాయిన్ అవుతానన్నటువంటి వాళ్ళు నిరుత్సాహం చెందుతారు అని ఆ కార్యక్రమాన్ని నిన్న కూడా కొనసాగించారు. ఈ రెండో రోజు కార్యక్రమం కూడా కొనసాగిందాం. జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, యువనేత లోకేష్ గారి నాయకత్వం, యువనేత లోకేష్ గారి నాయకత్వం, యువనేత లోకేష్ గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. ఆ తర్వాత పరిణామాల్లో 2014లో జనసేన అధినేత ఒక ప్రశ్నించే గొంతు ఉండాలని, మేము అధికారం కోసం పోకలాడటం లేదు, ప్రశ్నించే గొంతు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక పార్టీని పెట్టడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈనాడు ఇటీవలనే ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతమొందించాలంటే కలిసి యుద్ధం చేయాలని నిర్ణయించుకుని ఉమ్మడి పోరాటానికి ప్రారంభించారు. ఆ ఉమ్మడి పోరాటంలో ప్రారంభించిన దానికి రేవ్ శ్రీని గారు కూడా స్పందించి విశాల దృక్పథంతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా ఆ నిర్ణయానికి కట్టుబడి వైసీపీని ఓడించే ధ్యేయంగా పనిచేయాలని ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వారికి స్వాగతం పలుకుతున్నాను మనస్ఫూర్తిగా. నేను ఎక్కడైనా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది. నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రెస్ మీట్ లో అయినా ఏ సందర్భంలో అయినా ఒకటే చెబుతున్నాను, ఈనాడు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించవలసినటువంటి బాధ్యత మనకుంది. అందుకోసం ఎవరొచ్చినా స్వాగతం పలికి పార్టీని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ఇన్ఛార్జిగా నాకుంది. అందుకే రేవశ్రీ నన్ను వస్తానంటే స్వాగతం పలికి ఆ రోజు మరి కండువా వేయించి జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదో నేను జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చుంటే అది కరెక్ట్ కాదు, నా వంతు కృషి ఈ పార్టీని బలోపేతం చేయాలని ఈ పార్టీలో మరలా స్తబ్దతగా ఉన్నటువంటి వారందరినీ కూడా చైతన్యపరిచి జాయినింగ్ చేసే కార్యక్రమం, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నందుకు రేవ్ శ్రీని గారిని సోదరుణ్ణి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మానవుడు ఆశాజీవి. ఎవరైనా టికెట్లు ఆశించవచ్చు, ఉన్నత పదవులు కోరుకోవచ్చు, కానీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండటం విద్యుత్ ధర్మం. అందుకే నేను చెబుతున్నాను, నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ఉమ్మడి అభ్యర్థి ఎవరి అభ్యర్థికి ఇచ్చినా ఏమిటంటే రేపొద్దున పొత్తులో జనసేనకి ఇచ్చినా జనసేనని గెలిపించుకోవాలి. ఒకవేళ తెలుగుదేశానికి వస్తే తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. తెలుగుదేశంలో
కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ జాతి పేరుతో విమర్శించడం సరికాదని, వ్యక్తిగత రాజకీయాలు జాతికి ఆపాదించవద్దని తాళ్లరేవు మండల అగ్నికుల క్షత్రియులు హెచ్చరించారు. తాళ్లరేవులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అగ్నికుల క్షత్రియులు పెసంగి ఈశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, నాగబాబు, సంగాని కామేశ్వరరావు, కామాడి సూరిబాబు, పెనపోతు సోమరాజు, లక్ష్మీపతి, గాడి తాతీలు, పొన్నాడ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఎందుకంటే కాకినాడ శాసనసభ్యులు వారు చంద్రశేఖర్ రెడ్డి ఈ అగ్నికుల క్షత్రిని విమర్శించి మాట్లాడారు కాబట్టి ఈరోజు పొలమంతా కూడా ఏకగ్రీవం అయ్యి ఈ రోజుని సమావేశం ఏర్పరిచి ఇక్కడ ప్రజా తీర్పు జరుగుతుంది. ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున దేవస్థానాలంటే ఇక్కడ నుంచి మద్రాసు వరకు కూడా అగ్నికుల క్షత్రియులే కట్టిన దేవస్థానాలు వందలాది దేవస్థానాలు ఉన్నాయి ఈ రోజున ఇక్కడ. మరి రెడ్డి వంశం ఎక్కడైనా దేవస్థానం కట్టి చూపించమనండి. ఈ రోజున ఎక్కడైనా కానీ ఆయన ఏదో దేవస్థానం కట్టి ఆయన ఏదో వ్యాపారాల మీద ఏదైనా గొడవలు ఉంటే వ్యాపారం చూసుకోవాలా, ఎత్తుకత్త గొడవలు ఉంటే ఎత్తుకత్తగా చూసుకోవాలా, రాజకీయం గొడవలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. అంతేగాని కులాన్ని కిందపరిచి మాట్లాడేది సభ్యత్వం కాదేది. రేపు వచ్చే రోజుల్లో కూడా లెక్కేసుకోమని ఆయన్ని తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, వాడపల్లి వెంకన్న దగ్గర నుంచి, ఈ నరసింహస్వామి దగ్గర నుంచి కూడా అన్ని మా అగ్నికుల క్షత్రులు కట్టిన దేవస్థానాలే. అయ్యే కాకుండా ఇంకా మద్రాసులో కూడా ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి. ఆయన లెక్కేసుకోమని వెళ్ళి ఎక్కడెక్కడ అగ్నికుల క్షత్రులు కట్టిన దేవస్థానాలు ఉన్నాయో ఆయన వెళ్ళి అన్నీ కూడా లెక్కేసుకుని చెప్పానండి. అయితే కులాన్ని మాని కిందకు వచ్చి మాట్లాడితే అయితే మా కులమంతా కలిసి ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఊరుకుంటే పనే లేదని మా పెద్దలు మల్లార కృష్ణారావు గారు కూడా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మేమందరం ఏకస్త్రీయంగా మీటింగ్ పెట్టి ఆ సమావేశాన్ని మేము ఏర్పరచుకోండి, ఆయన తగినట్టు కొనపాలని నేర్చుతామని సభాపరంగా నేను మనవిస్తున్నాను. అదే కాకుండా ఆయన ఈ అగ్నికుల క్షత్రియ అందరికీ కూడా మరి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. క్షమాపణ చెప్తేనే ఊరుకుంటే సమస్య. సమాపన చెప్పకపోతే మేమందరం కూడా ఉద్యమించి ఏకగ్రంగా ఉద్యమించి మేము తీర్మానం తీసుకుంటే ఆయన ఏం చేయాలనేది అనుకుంటూ చేస్తాం మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో సమావేశం ఏర్పాటు చేసిన మత్స్యకారులు ఇటీవల కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార కులంపై మాట్లాడిన పదాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు ఓట్లతో గెలుపొందిన నువ్వు కులదూషణ చేయటం సరికాదు, నీకు రానున్న ఎన్నికలలో ద్వారంపూడిని గద్దె దింపుతామంటూ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించిన మత్స్యకారులు, మీ నాయకుల మధ్య ఏమైనా ఉంటే మీ రెండు పార్టీలు తేల్చుకోవాలి, కులాన్ని చిచ్చు పెట్టేలా మాట్లాడితే దక్కదు అన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి జాతిని విమర్శించడం అన్నది, మా మత్స్యకారుల్ని విమర్శించడం అన్నది జరిగింది. దానికి మరి మాజీ ఎమ్మెల్యే గారు మరి ఆయన ప్రభుత్వం నుంచి తెచ్చి 4 కోట్లు నువ్వు ఖర్చు పెట్టామని, నీ సొంత డబ్బు ఖర్చు పెట్టామనేది ఆయన విమర్శించారు. అది వాళ్ళిద్దరికీ అక్కడ తెలుగుదేశం అయితే అతను, కానీ వైఎస్ఆర్ పార్టీ అయితే ఇతను. కాబట్టి వాళ్ళు వేరే విమర్శించుకొచ్చి ఇక్కడ కమ్యూనిటీని, మీ కమ్యూనిటీలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 4 కోట్లు మీ జాతి ఖర్చు పెడుతుందనే ఉద్దేశంతో మరి మాట్లాడడం జరిగింది. దానికి మరి అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తగదు. ఎందుచేతనంటే మరి అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా ఆయనకి ఎక్కువ అండగా ఉంటున్నారు. కాబట్టి మరి అతనికి మరి తక్కువ ఓట్లు ఉండి కాకినాడ ఎమ్మెల్యేగా నెగ్గుతున్నారు. ఎందుకంటే ఆ కమ్యూనిటీ వల్లే, మా మత్స్యకారుల వల్లే నెగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్నమాట జాతిని విమర్శించారు కాబట్టి దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీరు వెనక్కి తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ పత్రికా సమావేశానికి మీడియా మిత్రులకి, రాష్ట్ర అఖిల క్షత్రియ అందరికి కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మీ జాతి కోటి రూపాయలు ఇస్తే 10 కోట్లు చెప్పుకునే జాతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన జాతి గురించి మాట్లాడడం ముందర వ్యక్తిగతంగా ఉంటే కొండబాబు గారికి, మాజీ ఎమ్మెల్యేకి వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడకూడదు తప్ప
నీకు వేళ 4 కోట్లు ఇచ్చి నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్తున్నారు. అతనికి తెలుసో తెలీదో 1475 ఎకరాలు మల్లార సత్యనారాయణ గారు ఈ అగ్నికుల క్షత్రియుడికి సంబంధించిన వ్యక్తే విద్యాదాతగా ఉండి ఇవాళ మీ నడిపట్టులోనే ఉన్నాడు. అది మీకు తెలుసో తెలీదో ఈ అగ్నికుల క్షత్రియుడు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. అలాగా నేను ఇంత పెట్టాను కూడా చెప్పలేదు. రెండోది అలాగే 1475 ఎకరాలు కుప్పల కృష్ణమ్మ గారు అంతర్వేది దేవస్థానం నిర్మాణించిన ఈ అగ్నికుల క్షత్రియుడే. అలాగే వాడపల్లి దేవస్థానం కూడా ఈ అగ్నికుల క్షత్రియుడే. మేము ఎప్పుడు మీకులాగా 4 కోట్లు పెట్టాము 40 కోట్లు పెట్టామని ఎప్పుడు చెప్పలేదు. మీరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే కొండబాబు మీరు చూసుకోవడం తప్ప, కానీ ఎప్పుడైనా సరే ఈ జాతికి కించపరిచే మాట పరిస్థితే రేపొద్దున తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఖండించక దీన్ని మీరు ఉపసంహరించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొంటారని చెప్పేసి ఈ సభా వేదిక మూలంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వీడియో మిత్రులందరికీ నమస్కారం. అలాగే 4 మండలం నుంచి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మొన్న మాజీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడింది దాని మీద ఖండిస్తున్నాం. అలాగే మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారిని మీ జాతి అని విమర్శించారు. అలాగే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 4 కోట్ల రూపాయలు రాసుకున్న జాతి లేదని విమర్శించారు. అది ఎమ్మెల్యే గారికి తగదు. ఎందుకంటే కాకినాడలో ఆ అగ్నికుల క్షత్రియులు ఓట్లు వల్ల ఆయన నెగ్గి అదే కులాన్ని విమర్శించడం తగదానికి. ఎందుకంటే ఆయన మరి ఈవేళ ఆ కులం ఉండడం వల్లే అక్కడ ఆయన ఎమ్మెల్యే అవుతున్నాడు. మా వాళ్ళు కూడా ఆయనకు సహకరిస్తున్నారు. మరి ఆ రకమైన మాటలు మాట్లాడితే మాట్లాడకూడదు ఆయన. ఎందుకంటే రేపు ఆయన బహిరంగంగా ఈ దేశంలో ఉన్న అగ్నికుల క్షత్రియులు అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఆయన మీద మరి అగ్నికుల క్షత్రియులందరూ రాబోయే రోజుల్లో మరి ధర్నాలు చేసి దాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని వెంటనే ఆ మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన్ని కోరుతున్నాం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం మరి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే గారు మరి కొండబాబు గారిని మీ జాతి అని చెప్పని విమర్శించడం జరిగింది. రాజకీయంగా ఏమని ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప మరి జాతిని విమర్శించే అగ్నికుల క్షత్రియ జాతి ఓట్లు ఎత్తేనే చంద్రశేఖర్ రెడ్డి గారు మరి అక్కడ ఎమ్మెల్యే అవడం జరిగింది. మరి అందుకని ఆయన మాట్లాడిన మాట చాలా తప్పు. ఎందుకంటే అది తప్పనిసరిగా ఆయన వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. మరి దానికి వెనక్కి తీసుకోకపోతే రాబో కాలంలో అగ్నికుల క్షత్రియుల నుంచి మరి ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి దయచేసి మీరు అన్నమాట అగ్నికుల క్షత్రియుల కులం అందరూ కూడా తీవ్రంగా ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో శివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ర్యాలీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాజ్యసభ సభ్యుల పిల్లి సుభాష్ చంద్రబోస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చొరవతో రోడ్డు ఆధునీకరణ. కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ జాతి పేరుతో విమర్శించడం సరికాదని, వ్యక్తిగత రాజకీయాలు జాతికి ఆపాదించవద్దని హెచ్చరించిన తాళ్లరేవు మండల అగ్నికుల క్షత్రియులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.